జూలై 19 ఆరాధనను నిర్లక్ష్యము చేయకూడదు. మన సార్వభౌమాధికార ప్రభువుకు చెల్లించవలసిన సన్మానము అనేది ఆయనకు న్యాయంగా చెందవలసినది. ఒకవేళ ఆరాధన అనేదే లేకపోతే మనం ఆయనలోనే బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని ఎలా చాటగలము? కాబట్టి క్రైస్తవుడా, ఆరాధనకు సంబంధించిన ఏ ఒక్క ఆత్మీయ భాగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడు. బహుశా అదే నీ ఆత్మలోనికి ప్రవేశించడానికి యేసు ఎదురు చూస్తూ నిలబడిన ద్వారము కావచ్చు. పరిశుద్ధాత్ముడు సంపూర్ణ స్వతంత్రుడు. ఆయన్ని కేవలం ఒకే ఒక పరిచర్యకు లేదా విధికి పరిమితం చేయకూడదు. కాబట్టి ఆయన నియమించిన ప్రతి విధిలోనూ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుము. నీ ఆత్మను పరలోకం వైపు నడిపించడానికి ఉపయోగపడే నీ తిరుగలి మీదుగా ప్రవహించే ఏ నీటి బొట్టును కూడా వృధాగా పోనివ్వడం వివేకం అనిపించుకోదు. బహిరంగ ఆరాధన కూడికలలో నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు నువ్వు ఆశించినంత ఆత్మీయ వెలిగింపు నీకు లభించకపోవచ్చు. అయితే నిన్ను ఒక ప్రశ్న అడగనివ్వు. రహస్యంలో ఆయనతో నీకున్న సహవాసం ఎలాంటిది? నువ్వు గనుక నీ రహస్య ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోకపోతే, అనగా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోకపోతే, బహిరంగ కూడికలలో నువ్వు పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయేంతటి పెద్ద రంధ్రం నీకు అక్కడే ఉంది. పూర్వకాలంలో ప్రవక్త అయిన సమూయేలు ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన దావీదుని పిలిపించి తమతో చేర్చుకునేంత వరకు యెష్షయి మరియు అతని కుమారులతో కలిసి విందుకు కూర్చోలేదు. కాబట్టి ఈ ఆత్మీయ నియమాలలో నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలనుకుంటే నువ్వు పక్కన పెట్టేసిన ఆ విధిని, అనగా ప్రార్థనను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అది నీ ఆలోచనలో అత్యంత అల్పమైనదిగా తోచవచ్చు, కానీ నీ ఆత్మను తన అత్యంత ప్రత్యేకమైన ఆశీర్వాద కిరీటంతో అలంకరించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం అదే కావచ్చు. దేవుని లక్ష్యాలను వెతకండి. ఆరాధన విషయంలో దేవుడు 2 ప్రధాన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. మొదటిది, మనం ఆయన్ని సార్వభౌమాధికార ప్రభువుగా ఘనపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. రెండవది, ఆరాధన అనేది ఆయన తన బిడ్డలకు తన సన్నిధిని, ఆశీర్వాదాలను పంచి ఇచ్చే ఒక దివ్య సాధనమై ఉన్నది. మన సార్వభౌమాధికార ప్రభువుకు చెల్లించవలసిన సన్మానము ఆయనకు న్యాయంగా చెందవలసినది. ఒకవేళ ఆరాధన అనేదే లేకపోతే మనం ఆయనలోనే బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని ఎలా చాటగలము? దేవుడు ఆదిపురుషుడైన ఆదాముకు, అతని పిల్లలకు నేర్పించిన అత్యంత ప్రాథమికమైన విషయాలలో దైవిక ఆరాధన ఒకటి. దేవుని నామాన్ని పరిశుద్ధపరచి ఆయనకు మహిమ తీసుకురావడమే ఒక పవిత్రమైన వ్యక్తి తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటాడు. ఒక పౌరుడు తన రాజుకు కానుకను సమర్పించేటప్పుడు అది రాజును ఘనపరచడానికి బదులు అవమానించేలా ఎంత పరిహాసాస్పదంగా ఇవ్వచ్చో గమనించండి. ఆనాటి రోమా సైనికులు కూడా యేసు ఎదుట మోకాళ్ళు ఉన్నారు, కానీ వారి అంతరంగాలు మాత్రం ఆ పరిశుద్ధ దేవుణ్ణి క్రూరంగా ఎగతాళి చేశాయి.